వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ సమాన పనికి సమాన వేతనం సాధన కోసం 100 రోజుల కార్యాచరణలో భాగంగా ఆగస్టులో రాష్ట్ర స్థాయి ఉద్యమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 3045 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంపై కోట్లాది రూపాయల భారం మోపుతున్న థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉపకేంద్రాల నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించడంతో కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ అందడం లేదని వాపోయారు. విధి నిర్వహణలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా వారి కుటుంబాలకు గాయపడిన వారికి వైద్య చికిత్సకు ఎవరూ సహాయం చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు హేమకుమార్, గుణశేఖర్, మురళి, ఆనంద్, రాజు, నిరంజన్ కుమార్, మధుసూదన్, అనిల్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా మోసం చేయడం వల్ల ఈరోజు ప్రైవేటీకరణ అనేది మన నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. ప్రైవేటీకరణ మొదలు పెట్టడానికి కారణం విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి రెగ్యులర్ నాయకులే. మీరు ఈ విధంగా విద్యుత్ కార్మికులను వాడుకోవడం, తర్వాత వాళ్ళని రోడ్డు మీద వదిలేయడం కారణంగా ఈరోజు ప్రైవేటీకరణ మొదలుపెట్టింది. ఈరోజు ప్రజాధనం 150 కోట్లు కాంట్రాక్టర్కి ఓన్లీ జీతాలు పే చేయడం వల్లనే 150 కోట్లు ప్రజల డబ్బు వాళ్ళ అప్పనంగా వాళ్ళ చేతిలో పెడుతున్నారు. వాళ్ళని ఎవరైతే ఈ మూడో పార్టీ విధానాన్ని తెలంగాణలో రద్దు చేశారు, ఇక్కడ రద్దు చేయలేరు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లందరూ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులే. సో నువ్వు ఎంత ధర్నాలు చేసినా, ఎంత రోడ్డు ఎక్కినా మళ్ళీ రాజకీయ పార్టీల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి మళ్ళీ రాజకీయ నాయకులతో మాట్లాడి, సార్ మనకి ఇది కానీ మీరు ఎత్తేసినారు అంటే, ఈ సబ్స్టేషన్లో నియామకం ఆగిపోయింది, వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు అంటే మళ్ళీ మాకు మనుగడ ఉండదు, మీకు మేము రాజకీయ పార్టీకి డబ్బులు సపోర్ట్ చేయలేము. సో రాజకీయ నాయకులకు ఒక పెద్ద నిధిలాగా ఈ విద్యుత్ సమస్య ఉంది. ప్రజలందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఆలోచించండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 21 కానీ, ఆర్టికల్ 23 కానీ ఇవన్నీ కూడా తుంగలో తొక్కేసి రాజకీయ నాయకులు ప్రజలను మబ్బులో పెడుతున్నారు. మేము రాజకీయ నాయకులందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ మూడో పార్టీ విధానం రద్దు చేయడం వల్ల 150 కోట్ల ప్రజాధనం ప్రజలకు పంచిపెట్టండి. విద్యుత్ కార్మికులకు పిట్టల్లాగా రాలిపోతున్నారు, కాలిపోతున్నారు. మీరు ఒక చిన్న సున్నితమైన అంశం, ఇది మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ ఒక చిన్న సంఘటన జరిగితేనే, ఒక చిన్న సంఘటన అని చెప్పను, ఒక లాకప్ డెత్ ఏదో సంథింగ్ ఒక పెద్ద ఇష్యూనే జరిగింది అనుకున్నాం, దాని చాలా ఆనందం, మంచిది. ప్రతిపక్ష నాయకులైనా సరే, ఇటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారైనా సరే, మరి 2.5 సంవత్సరం నుంచి మేము ప్రతిరోజు మీరు ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి మేము రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. కాలిపోతున్నాం, చనిపోతున్నాం. మేము ఎవరి కోసం చనిపోలా, కేవలం ప్రజల కోసమే చనిపోతున్నాం. మరి మేము చనిపోతుంటే మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు? అంటే మమ్మల్ని కూడా ఏదైనా చంపేస్తే, అంటే ఎవరి చేతులన్నా మేము చచ్చిపోతే మమ్మల్ని గుర్తిస్తారా? మేము ప్రజల కోసమే కదా చచ్చిపోతున్నాం, ప్రజల కోసమే కదా కాలిపోతున్నాం, ప్రజల కోసమే కదా మేము అర్ధాకలతో 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు అడుక్కోమంటారు మమ్మల్ని? అందుకే దీనికి అన్నిటికీ విముక్తి పలకడానికే సోషల్ మీడియా ఉద్యమాన్ని మేము కూడా అన్ని నియోజకవర్గాల్లో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100వ రోజు తిరుపతి కేంద్రంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మా కార్యాచరణ ప్రకటించబోతున్నాం. 2.5 సంవత్సరం రోజు మేము ఎటువంటి కార్యాచరణ తీసుకోలేదు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళని, ఎవరు విమర్శిస్తే వాళ్ళని, వాళ్ళు గతంలో వీళ్ళతో తిరిగారు కదా, గతంలో వాళ్ళతో తిరిగారు కదా, ఇదే మీడియా సాక్షిగా చెప్తున్నాం, మేము ఇదే అమర్నాథ్ రెడ్డి అన్న కానీ, నాని అన్న కానీ మేము తిరగని ఇల్లు లేదు. మీ మీడియా మిత్రులే సాక్ష్యం. మమ్మల్ని మీరు దాదాపు 17 సంవత్సరాలుగా చూస్తున్నారు, మీ అందరే సాక్ష్యం. మేము ప్రతి ఒక్కరి ఇంటి చుట్టూ తిరిగాం, ప్రతి ఒక్కరు పార్టీ చుట్టూ తిరిగాం. మాకు రాజకీయ రంగు పులవద్దండి, మేము విద్యుత్ కార్మికులం మాత్రమే. మాకు రాజకీయ రంగు పులిమి మాట్లాడితే మమ్మల్ని రాజకీయ పార్టీలకి దయచేసి అంటగట్టద్దు. దానికి సాక్ష్యం మీడియా మిత్రులే అని కూడా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ఒకటి మూడవ పార్టీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. తెలంగాణలో ఇప్పటికే రద్దు చేసి వాళ్ళందరినీ కూడా మాకన్నా 20,000 రూపాయల జీతం దాదాపు 8 సంవత్సరాలుగా తీసుకుంటున్నారు. మూడవ పార్టీ వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పిందే, మేము చెప్పింది ఏం అడగడంలే. గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాన్నే చేయమని చెప్పి అడుగుతున్నాం. ప్రధానంగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ 3 దశాబ్దాల పాటు పనిచేసి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా పోతున్నారు. అదేవిధంగా సంస్థలో నియామకాలు ఎప్పుడు చేయడం లేదు. ఎందుకంటే ఈ వెట్టి చాకరీ విధానం ఉంది కాబట్టి ఎప్పుడు కానీ వీళ్ళని ఫిల్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఈ కొత్త బ్లడ్ని ఉపయోగించుకోవడం 15,000, 20,000కి, 25,000కి ఈ వెట్టి చాకరీ అలవాటు చేశాం కాబట్టి దీన్ని నిర్మూలిస్తే వీళ్ళకి జీతాలు పెంచాలి కాబట్టి రిక్రూట్మెంట్ జరపడం లేదు.
అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు పూర్తిగా వైద్యాన్ని భరించమన్నాం. మాకు ఆధార్ కార్డు ఒకటి ఉంది, రేషన్ కార్డు తీసేశారు. రేషన్ కార్డు తీసే అంత జీతాలు మాకు వస్తున్నాయా? మాకు వచ్చేది 25,000 జీతం, 18,000, 16,000 మా జీతాలు. రేషన్ కార్డు ఎందుకు తీశారంటే మీరు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేస్తారండి. మేము 3 దశాబ్దాల పాటు పనిచేస్తూ కనీసం రేషన్ కార్డు కూడా లేనటువంటి ఎవరైనా దౌర్భాగ్యమైనటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారా అంటే అది విద్యుత్ కార్మికులే. మాకు రేషన్ కార్డు కూడా రాదు, కనీసం సంఘంలో గౌరవం కూడా లేదు. కానీ మేము పనిచేస్తున్నాం, వెట్టి చాకరీ చేస్తున్నాం. ఈ ప్రధాన డిమాండ్స్ మీద వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు సోషల్ మీడియా టీం మొత్తాన్ని కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సోషల్ మీడియా వాళ్ళని కూడా మేమందరినీ ఇక్కడికి ఇచ్చేసి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అదేవిధంగా 100వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యాచరణ తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.